బోర్డర్ గవస్కర్ ట్రోఫీని భారత్ కోల్పోయింది. సిడ్నీ టెస్టులో ఆసీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 3-1 తేడాతో 5 టెస్టుల సిరీస్ ను సొంతం చేసుకుంది ఆస్ట్రేలియా. ఈ చివరి టెస్టులో 162 పరుగుల టార్గెట్ ను ఆసీస్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ క్రమంలో వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు ఆస్ట్రేలియా చేరుకుంది. జూన్ లో దక్షిణాఫ్రికాతో ఫైనల్లో ఆసీస్ తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ లో బుమ్రా గాయం కారణంగా 3వ రోజు ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వహించాడు. కాగా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 185 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 181 పరుగులకి ఆల్అౌట్ చేయగా 4 పరుగుల ఆధిక్యంతో కలుపుకొని రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి 10 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 162 పరుగుల టార్గెట్ ను ఆస్ట్రేలియా ముందు ఉంచింది. అయితే ఆ లక్ష్యాన్ని 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది ఆస్ట్రేలియా. దీంతో 3-1 సిరీస్ కోల్పోయింది భారత్. సిరీస్ తో పాటు WTC ఫైనల్ అవకాశాలు కూడా కోల్పోయింది. దీంతో మూడోసారి WTC ఫైనల్ లో ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరగనుంది.